వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనస్ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. అలానే ఇలా ఖర్జూరం అయితే గింజ తీసుకొని వేసుకోవాలి. ఇది బాగా నెయ్యిలో బాగా మగ్గాలి, మెత్తగా అయిపోవాలి. ఇలా మొత్తం దగ్గరగా అయిపోవాలి. ఇలా మాడిపోకుండా మొత్తం కలుపుకుంటూ ఉండాలి నెయ్యిలో. ఇప్పుడైతే తీసి పక్కనైతే గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. అలానే ఇంకో స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు ఇందులో కాజు అయితే వేసుకోవాలి, జీడిపప్పు. ఈ జీడిపప్పు నెయ్యిలో బాగా వేగాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించినాక ఇది కూడా సర్వ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పంప్కిన్ సీడ్స్ అయితే వేసుకోవాలి, గుమ్మడి గింజలు. అలానే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్సీలో అయితే కలుపుకోవాలి. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ మెలన్ సీడ్స్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ మెలన్ సీడ్స్ కూడా బాగా మిక్సీలో కలుపుకోవాలి. అందులోనే పిస్తా కూడా వేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అలానే కోకోనట్ కూడా వేసుకోవాలి, కొబ్బరి. ఇవన్నీ ఇప్పుడు నెయ్యిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా వేగిపోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇది కూడా సర్వ్ చేసుకోవాలి ఆ గిన్నెలోనే. ఇలా మొత్తం అన్నిటినీ గిన్నెలోనే వేసుకోవాలి. అలానే ఇంకో స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసిన బాదం అయితే వేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు అయితే వేసుకోవాలి. ఇలా మీకు ఎంతైతే ఇష్టమవుతుందో అన్ని నువ్వులు అయితే వేసుకోవాలి. ఇలా బాగా నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు అన్నీ తీసేసి అందులోనే వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి ఒకసారి. ఇదైతే కొద్దిసేపు పక్కన పెడితే చల్లారిపోతుంది. ఇది చల్లారిపోయాక ఇప్పుడు చేతితో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా ఖర్జూరము, డ్రై ఫ్రూట్స్ అనేటివి బాగా మిక్స్ అయ్యేలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డూలాగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా లడ్డూలాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవడమే. ఇవి ఆరిపోయాక ఒక గాజు సీసాలో సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఇంట్లోనే ఈజీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.